హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ దాని గురించి చూసాం. దాంతో పాటు మనం రియల్ టైం ప్రాజెక్ట్ లో అబ్సల్యూట్ పాత్ ని రిలేటివ్ పాత్ ని ఎలా వాడుకోవాలో కూడా చూసాం. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ గురించి చూద్దాం. మనకి పైథాన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మన యూజ్ ని బట్టి మనకి ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలనేది బట్టి మనం ఈ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ లో దేన్ని ఒక దాన్ని చూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ ప్యాకేజెస్. ఈ రెగ్యులర్ ప్యాకేజెస్ అనేవి చాలా కామన్ గా ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ స్టఫ్ వచ్చేసి కంపల్సరీగా రెగ్యులర్ ప్యాకేజెస్ లో మనకి ఇనిట్ మెథడ్ ఉంటుంది. సో మనం రెగ్యులర్ ప్యాకేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇనిట్ మెథడ్ ఉంటుంది. సో దీంట్లో మనం కోడ్ రాసుకోవాలనుకుంటే రాయొచ్చు, లేకపోతే ఎంటీగా అయినా ఉండొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రెగ్యులర్ ప్యాకేజెస్ అనేవి జనరల్ గా ఒక డైరెక్టరీ హైరార్కీలోనే ఉంటాయి. సో అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ మన యొక్క డైరెక్టరీ. దీని లోపల మళ్ళీ ఇంకొక సబ్ డైరెక్టరీ, మళ్ళీ దీంట్లో సబ్ డైరెక్టరీ, దాంట్లో మనకి మాడ్యూల్ ఉంది. సో ఇలా మెయిన్ డైరెక్టరీ నుంచి అన్ని ఒక హైరార్కీలోనే ఉంటాయి. మళ్ళీ దీని లెవెల్లో మళ్ళీ మనకి జనరల్ గా ఇంకొక ప్యాకేజ్ ఉండదు, జనరల్ గా అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నేమ్ స్పేస్ ప్యాకేజెస్. సో ఈ నేమ్ స్పేస్ ప్యాకేజెస్ ఎందుకయ్యా అంటే మనకి సపోజ్ రియల్ టైంలో ఒక కామన్ ప్రాజెక్ట్ ఉంది మన ఆర్గనైజేషన్ లో. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్యాకేజెస్ కి డిఫరెంట్ కాంపోనెంట్స్ కి కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ డైరెక్టరీస్ గా డివైడ్ అయి ఉంటుంది. సో ఎవరికి కావాల్సిన డైరెక్టరీలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి init.py ఫైల్ ఉండాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ కాదు. పెట్టినా పర్లేదు, జనరల్ గా రాయాల్సిన పర్లేదు. సో దీని స్ట్రక్చర్ కూడా చూపిస్తాను చూడండి. సో జనరల్ గా ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. సో మనకి ఇది వచ్చేసి ప్యాకేజీ, దీని లోపల మాడ్యూల్స్ రాసుకుంటాం. మళ్ళీ ఇది ఒక ప్యాకేజీ, దీని లోపల మాడ్యూల్స్. సో చూస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ మనకు కావాల్సిన మాడ్యూల్స్ ని రాసుకుందాం. సో బేసికల్ గా రెగ్యులర్ ప్యాకేజీ స్ట్రక్చర్ ఎలా ఉంటది, నేమ్ స్పేస్ ప్యాకేజ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో మీరు కనుక డిఫరెన్సెస్ చూస్తే రెగ్యులర్ ప్యాకేజ్ లో కంపల్సరీగా మనకి init.py ఉంటది, అదే నేమ్ స్పేస్ ప్యాకేజెస్ లో ఉండదు. రెగ్యులర్ ప్యాకేజెస్ అనేవి మనం ఎప్పుడైతే మోర్ స్ట్రక్చర్డ్ అప్రోచ్ కావాలనుకున్నామో అప్పుడు రెగ్యులర్ ప్యాకేజెస్కి వెళ్తాం. ఎప్పుడైతే మనకి మోర్ ఫ్లెక్సిబుల్ కావాలనుకున్నాం అనుకోండి ప్రాజెక్ట్ లో, అప్పుడు మీరు నేమ్ స్పేస్ ప్యాకేజెస్కి వెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ప్యాకేజెస్ అనేవి జనరల్ గా ఒక సింగిల్ ప్రాజెక్ట్ లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు రెగ్యులర్ ప్యాకేజెస్ ని వాడుకోవచ్చు. మీకు ఓన్లీ ఒక ప్రాజెక్టే ఉంది, దాంట్లో ఒక డైరెక్టరీ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు రెగ్యులర్ ప్యాకేజ్ వాడతాం. అదేవిధంగా నేమ్ స్పేస్ ప్యాకేజెస్ అనేవి మీ కంపెనీలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఒక ఫ్రేమ్ వర్క్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కాంపోనెంట్స్ కి కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు మనం నేమ్ స్పేస్ ప్యాకేజెస్కి వెళ్తాము. సో అలాంటి కేసెస్ లో మీకు నేమ్ స్పేస్ ప్యాకేజెస్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో మనం వీటిని పైచామలో కూడా చూడొచ్చు, ఇంతకుముందు మనం చూసాం కదా. సో ఈ ఒక్క డైరెక్టరీలోనే మనకి ఒక డైరెక్టరీ హైరార్కీలోనే ఇదంతా ఉంది. ఇలానే ఉండాలంటే రూల్ ఏం లేదు, కావాలనుకుంటే మళ్ళీ ఇంకొక డైరెక్టరీ హైరార్కీ అని మెయింటైన్ చేయొచ్చు. స్ట్రిక్ట్ గా ఎలా ఉండాలని రూల్ లేదు. సో జనరల్ గా అయితే ఒక సింగిల్ డైరెక్టరీ హైరార్కీ ఉంటుంది. దీనికి రెగ్యులర్ ప్యాకేజెస్ కి మీరు కావాలనుకుంటే మోర్ దాన్ వన్ డైరెక్టరీ హైరార్కీ అయినా రాసుకోవచ్చు. బట్ జనరల్ గా కన్వెన్షన్ అయితే అది, నేను చెప్పింది కన్వెన్షన్. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ స్పేస్ ప్యాకేజెస్ మనకి ఎలా ఉంటాయి. సో మీకు ఓవరాల్ వర్కింగ్ డైరెక్టరీ, దీంట్లో మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ సేమ్ లెవెల్లో ఉంటాయి, దాంట్లో మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇది ఈ రెండింటి మధ్య ఒక డిఫరెన్సెస్. మనకి రియల్ టైంలో ఈ ఎక్కువగా వాడుతుంటారు, రెగ్యులర్ ప్యాకేజెస్, నేమ్ స్పేస్ ప్యాకేజెస్. సో మీరు మీ యూజ్ని బట్టి ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సబ్ ప్యాకేజెస్. ఒక ప్యాకేజ్ లోపల ఇంకొక ప్యాకేజ్ ని క్రియేట్ చేయడాన్ని మనం సబ్ ప్యాకేజెస్ అంటాం. లాస్ట్ వీడియోలో కూడా మనం చూసాం నెస్టెడ్ ప్యాకేజెస్ క్రియేట్ చేసినప్పుడు. సో నెస్టెడ్ ప్యాకేజ్ అంటే ఏంది, ఒక ప్యాకేజ్ లోపల ఇంకొక ప్యాకేజ్ ఉంటుంది కదా. సో ఆ లోపల ఉన్న ప్యాకేజ్ నే మనం సబ్ ప్యాకేజ్ అంటాం.
సో జనరల్ గా ఎప్పుడు సబ్ ప్యాకేజెస్ క్రియేట్ చేస్తామంటే మనకు ఒక లార్జ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మీ యొక్క నీడ్ ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని డిఫరెంట్ ప్యాకేజెస్ లో ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు మనం సబ్ ప్యాకేజెస్ ని క్రియేట్ చేస్తాం. మనకి సబ్ ప్యాకేజెస్ లో కూడా ఇనిట్ ఫైల్ ఉంటుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఉంటది. సో మెయిన్ ప్యాకేజీ, దాని కింద యూనిట్, దాంట్లో మాడ్యూల్, మళ్ళీ మనకి దీంట్లో సబ్ ప్యాకేజీ, తర్వాత మాడ్యూల్స్. సో కావాలంటే మీరు ఇంకొక లెవెల్ కూడా వెళ్ళొచ్చు సబ్ ప్యాకేజెస్ కి. సో మనం లాస్ట్ ప్రాజెక్ట్ లో కూడా చూసాం కదా. సో ఇది ఒక సబ్ ప్యాకేజీ, సో ఇది మెయిన్, సో దీని లోపల నెస్టింగ్ అయింది, సో ఇది సబ్ ప్యాకేజ్ అయింది. సో ఇలా మనం సబ్ ప్యాకేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెండర్ ప్యాకేజెస్, దాంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజెస్. సో బేసికల్ గా వెండర్ ప్యాకేజెస్ అనేవి మనకి జనరల్ గా ఫ్రీగా అవైలబుల్ అవ్వవు. సో ఇవి జనరల్ గా మనం కమర్షియల్ యూజ్ కి క్రియేట్ చేస్తారు. ఎవరు క్రియేట్ చేస్తారంటే థర్డ్ పార్టీ కంపెనీస్ కానీ థర్డ్ పార్టీ పీపుల్ కానీ క్రియేట్ చేస్తారు. కొన్నిసార్లు ఫ్రీగా ఉంటాయి, కొన్నిసార్లు మనం కొనుక్కొని వాడుకోవాల్సి వచ్చింది. సో ఈ వెండర్ ప్యాకేజెస్ ని ఎక్కడ పబ్లిష్ చేస్తారంటే వాళ్ళ ఓన్ రిపాజిటరీస్ లో పబ్లిష్ చేసుకుంటారు. లేకపోతే మనకి కామన్ గా ఒక రిపాజిటరీ ఉంది పైథాన్ కి, పివైపిఐ అని. సో పైథాన్ ప్యాకేజ్ ఇండెక్స్ అని. అది ఎందుకయ్యా అంటే సో మనకి గిట్ గిటబ్ ఉన్నాయి కదా, సో దాంట్లో మనం కోడ్ మెయింటైన్ చేసుకుంటాం. సో ఇది ప్యాకేజ్ రిపాజిటరీ. సో మనం ప్యాకేజెస్ ని మెయింటైన్ చేసుకోవడం కోసం అని పివైపిఐని వాడుకుంటాం, పైథాన్ ప్యాకేజ్ ఇండెక్స్ ని వాడుకుంటాం. అది ఎందుకంటే ఎవరైనా సరే, ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి దాన్ని ఫ్రీగా పబ్లిక్ ఇవ్వాలనుకున్నప్పుడు దాంట్లో పబ్లిష్ చేయొచ్చు. సో దాని నుంచి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనకి వెండర్ ప్యాకేజెస్ అనేవేమో జనరల్ గా కమర్షియల్ యూజ్ కే ఇస్తారు. అవి పివైపిఐలో ఉండాలని రూల్ లేదు, వాళ్ళ ఓన్ రిపాజిటరీలో అయినా ఉంటాయి. అదే డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజెస్ అంటే ఎవరు క్రియేట్ చేస్తారంటే పైథాన్ కమ్యూనిటీ పీపుల్, ఎవరైతే పైథాన్ కమ్యూనిటీకి కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఈ ప్యాకేజెస్ ని క్రియేట్ చేసి దాంట్లో పబ్లిష్ చేస్తారు, కావాల్సిన వాళ్ళు వాడుకోవచ్చు. సో జనరల్ గా ఇవి పివైపిఐలోనే పబ్లిష్ చేస్తారు, మనం దాని నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనం పిప్ ఇన్స్టాల్ సో అండ్ సో ప్యాకేజ్ ఇచ్చామనుకోండి, అది ఎక్కడి నుంచి చూసి ఇన్స్టాల్ చేసిద్ది అనుకున్నారు, దీని నుంచే. అంటే పైథాన్ ప్యాకేజ్ ఇండెక్స్ రిపాజిటరీలో ఉందా లేదో చూసుకొని దాని నుంచే ఇన్స్టాల్ చేసుకుంటది. మీరు ఏదన్నా స్పెషల్ గా వేరే రిపాజిటరీ నుంచి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే మీరు చెప్పాలి స్పెసిఫిక్ గా. లేకపోతే డిఫాల్ట్ గా పిప్ అనేది పైథాన్ ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడైనా దీంట్లో ఉందో లేదో చూసుకొని ఇన్స్టాల్ చేసి, దీంట్లో లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో సో ఈ రెండింటి మధ్య యొక్క బేసికల్ గా డిఫరెన్స్ వచ్చేసి వెండర్ ప్యాకేజెస్ ఏమో జనరల్ గా ఈ మెయింటైన్ చేసేవి థర్డ్ పార్టీ వెండర్స్, థర్డ్ పార్టీ పీపుల్. ఇవేమో పైథాన్ కమ్యూనిటీ పీపుల్ మెయింటైన్ చేస్తారు. సో ఈ వెండర్ ప్యాకేజెస్ అనేవి మనకి జనరల్ గా ప్రొప్రైటరీ, కొన్నిసార్లు కొనుక్కోవాలి, కొన్నిసార్లు ఫ్రీగానే ఉంటాయి. సో ఇవైతే ఎప్పుడు మనకి ఫ్రీగానే ఉంటాయి, ఎవరైనా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వెండర్ ప్యాకేజెస్ అన్ని పివై ప్యాకేజ్ రిపాజిటరీలో ఉంటాయి అంటే ఉండాల్సిన రూల్ లేదు. కొన్ని ఉంటాయి, వాళ్ళ ఇష్టం, కొన్ని వాళ్ళ ఓన్ రిపాజిటరీలో పెట్టుకుంటారు. బట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజెస్ మాత్రం కంపల్సరీగా పిఐ రిపాజిటరీలోనే ఉంటాయి. సో ఎవరైనా వాడుకోవచ్చు. సో ఎవరైతే పబ్లిక్ కి ఏదైనా పైథాన్ ప్యాకేజెస్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్ గా క్రియేట్ చేసి దాన్ని పివైలో పెడతారు, ఇంకెవరైనా వాడుకోవచ్చు. సో సింపుల్ టర్మ్స్ లో వెండర్ ప్యాకేజెస్ అనేవి మోస్ట్లీ మనం పర్చేజ్ చేసుకోవాల్సి వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజెస్ అనేవి ఫ్రీగానే దొరుకుతాయి. సో జనరల్ పబ్లిక్ ఎవరైనా వాడుకుంటారు. సో వెండర్ ప్యాకేజెస్ అనేవి జనరల్ గా వాళ్ళ ఓన్ స్పెసిఫిక్ ప్యాకేజ్ రిపాజిటరీలో ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజెస్ ఏమో పిఐ రిపాజిటరీలోనే ఉంటాయి. సో వీటి స్ట్రక్చర్ చూద్దాం. సో మనకి వెండర్ ప్యాకేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మన ప్రాజెక్టు, సో దాని లోపల మనకి వెండర్ ప్యాకేజ్ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ కి వేరే వెండర్ ప్యాకేజెస్ అవసరమైనాయో, అంటే డిపెండెన్సీస్ గా అవసరమైనప్పుడు వాటిని ఫ్రీగానో కొనుక్కొని మనం మన ప్రాజెక్ట్ లో ఇంటిగ్రేట్ చేసుకుంటాం ఇలా. సో మనకు కావాల్సిన వేలో మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం. జనరల్ గా ఈ వెండర్ ప్యాకేజ్ స్ట్రక్చర్ మన ప్యాకేజ్ లో
ఒక సబ్ ప్యాకేజ్ గా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం. అదొక డిపెండెన్సీ లాగా ఉంటుంది జనరల్ గా. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్ అంటే ఏం లేదు. మనకు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది కదా. సో దాంట్లో మనం ఏదైనా పివై పిఐ సో ఆ ప్యాకేజ్ రిపాజిటరీ నుంచి మనం ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం వాటిని సెటప్ డాట్ పీవైలో పెడతాం. మనకి సెటప్ డాట్ పీవైలో ఏముంటుందో తెలుసా? ఆ ప్యాకేజ్ నేమ్, వర్షన్, ఆధరు, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దాన్ని తీసుకొని మనం ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఇన్స్టాల్ అయింది. సెటప్ డాట్ పీవై నుంచే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది. సో ఇక్కడ మనం జనరల్ గా పిప్ ఇన్స్టాల్ కమాండ్ అనేది ఇవ్వం. సో ఇది ఈ రెండింటి మధ్య యొక్క డిఫరెన్సెస్. మీ నీడ్ ని బట్టి ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. సో లాస్ట్ వన్ వచ్చేసి టెస్ట్ ప్యాకేజెస్. సో మనకి ఎప్పుడైతే మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలనుకున్నారో అప్పుడు టెస్ట్ ప్యాకేజెస్ ని వాడుకుంటాం. సో మన ఆర్గనైజేషన్ లో మీకు డెవలప్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే టెస్ట్ కేసెస్ రాయాలనుకున్నారో వాటిని టెస్ట్ ప్యాకేజెస్ గా మనం ఆర్గనైజ్ చేసుకొని మన కోడ్ ని రన్ చేసుకోవడానికి వాడతాం. సో జనరల్ గా ఈ టెస్ట్ ప్యాకేజెస్ అనేవి టెస్ట్ అనే ఫోల్డర్ డైరెక్టరీ ప్యాకేజ్ లోనే ఉంటాయి. సో మనకి ఈ టెస్ట్ కేసెస్ అన్ని కూడా టెస్ట్ అనే ప్యాకేజ్ లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో మనకి ఈ టెస్ట్ అనే డైరెక్టరీలోనే ఉంటాయి. సో జనరల్ గా మనకి దాంట్లో టెస్ట్ కేసెస్ ఉంటాయి, ఫిక్చర్స్ ఉంటాయి, అదర్ టెస్టింగ్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటాయి. టెస్ట్ కేసెస్ అంటే మీకు తెలుసు. ఫిక్చర్ అంటే ఏం లేదు, మనకు ఒక టెస్ట్ కేసు రన్ అవ్వటానికి ముందు ఏదైనా సెటప్ కావాలనుకోండి, ప్రీ కండిషన్ గా ఉంటుందో, సో దాన్ని ప్రతి టెస్ట్ కేసుకి అవసరం అయ్యింది కదా. సో దాన్ని మనం ఫిక్చర్ గా రాసుకుంటాం. సో దట్ దాన్ని ప్రతి టెస్ట్ కేస్ కి వాడుకోవచ్చు. అదొక సెటప్ గా, టియర్ డౌన్ గా. అంటే ఒక టెస్ట్ కేస్ స్టార్టింగ్ కి ఏం అవసరం అయిందో దాన్ని ఫిక్చర్ లో పెట్టుకోవచ్చు. టెస్ట్ కేస్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా క్లీనప్ చేయడాన్ని దాన్ని టియర్ డౌన్ గా కూడా ఒక ఫిక్చర్ గా రాసుకోవచ్చు. సో మీకు ఎప్పుడైతే టెస్టింగ్ ప్రాజెక్ట్ మెయింటైన్ చేయాలనుకున్నారో అప్పుడు మనం టెస్ట్ ప్యాకేజెస్ క్రియేట్ చేస్తాం. జనరల్ గా ఈ ప్యాకేజెస్ టెస్ట్ అనే నేమ్ తో క్రియేట్ చేస్తాం. సో దీంట్లో మీకు టెస్ట్ కోడ్ ఉంటుంది, ఫిక్చర్స్, ఆ టెస్టింగ్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటుంది. సో ఇది మనకి పైథాన్ లో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో మీకు ఏంటంటే ఏది వాడుకోవాలనుకునేది మీ ప్రాజెక్ట్ ని బట్టి, మీకు ఏ స్ట్రక్చర్ కావాలనేది మీ నీడ్ ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో ఇదండి టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం పిప్ గురించి, పివై గురించి చూద్దాం. దాంతో పాటు క్లాసిఫికేషన్ ఆఫ్ ప్యాకేజెస్ గురించి కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.